అలాగే తులారాశి వారు ఈ సంవత్సరం చిత్త 3, 4 పాదములు, తర్వాత స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో మే మొదటి వారం వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు. తర్వాత అష్టమ స్థానంలోకి రజతమూర్తిగా లోహమూర్తిగా ఉండడం వల్ల వీరికి పై అధికారులతో సాన్నిహిత్యము, వారి యొక్క మన్ననలు పొందడము, గాంభీర్యంగా ఉండడము, దేహ సంరక్షణ ఆసక్తి, అభీష్టమైనటువంటి కార్యం నెరవేర్చుట, వ్యాపారమునందు లాభములు, భార్యా బంధు సుఖము, సకల విజయములు, విద్యార్థులకు శుభ ఫలితములు. తర్వాత అష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత చోర భయము, అగ్ని భయము, అధికారుల యందు భయము, శరీరము అదరడము, ఆరోగ్యం చెరడము, తర్వాత గాంభీర్యం మారుట, నిష్ఠూరమైనటువంటి క్రూరమైనటువంటి మాటలు మాట్లాడడం, వ్యాపారమందు నష్టములు, స్థానభ్రంశము, వృధా ధన వ్యయము, అవమానములు, కార్యాటంకములు, విద్యార్థులకు అపజయములు మొదలైనటువంటి విషయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వీరికి శనిగ్రహం పంచమ స్థానంలో సంచారం కావడం వల్ల సువర్ణమూర్తిగా ఉన్నాడు. పంచమ స్థానంలో శని వల్ల మనస్తాపము, హృదయతాపము, దాయాదులతో సమస్యలు, కోర్టు కేసులు, మనోక్షేపములు, హీన స్త్రీ సంబంధాలు, శని గ్రహ పూజ, జప హోమ దానాలను ఆచరించిన శుభ ఫలితాన్ని ఇస్తాడు. వీరి శని తైలాభిషేకం చేసినట్టయితే తప్పకుండా వీరికి అనుకూలంగా ఉంటుంది. రాహుగ్రహము 6వ స్థానంలో మీనరాశిలో స్థితి ఉండడం వల్ల లోహమూర్తిగా ఉన్నాడు. ఈ షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల శత్రువులను జయించడము, శత్రువర్గం వారి చేత గో లాభములు, ధైర్య సాహసంతో మంచి ఆలోచనతో ఉండి ధైర్య సాహసంతో వీరు పరాక్రమంతో శత్రువులను జయిస్తారు. తర్వాత కేతువు కూడా ద్వాదశ స్థానంలో తలపెట్టినటువంటి అన్ని కార్యములు విఘ్నమవుట, కేతువుల ఇబ్బంది పాలవుతారు, భయభ్రాంతులై ఉంటారు, నేత్ర బాధ కూడా ఉంటుంది. స్వస్థానాన్ని విడిచి అన్యస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో శని సంచారము, గురు సంచారము, దైవానుగ్రహం తగ్గడము, పంచమ స్థానంలో శని వల్ల సుఖం లేకపోవడము, తర్వాత వ్యయంలో ఉన్నటువంటి కేతు గ్రహానికి సంబంధించి వీరికి అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు. తులారాశి వారు తప్పకుండా ఏదైనా గ్రహశాంతి చేసుకున్నట్టయితే అన్ని గ్రహాలు కూడా అనుకూలించి వారికి శుభం జరుగుతుంది.